నుంచి మరో లీక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే, సీనియర్ యాక్టర్ అమితాబ్ నటించిన టాలీవుడ్ బిగ్ కల్కి 2898 AD సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించి కొద్ది లీక్స్ మాత్రం తప్పడం లేదు. మేకర్స్ కు ఇది మరో సవాలులా ఎదుర్కొంటున్నారు. చిత్ర షూటింగ్ లో గోప్యతను కాపాడుకోవడానికి గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆన్లైన్ లో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఇవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వేగంగా వైరల్ అయ్యాయి. మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రారంభోత్సవం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు ఫోటో లీక్ అవుతుండటంతో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో లీకులను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, పశుపతి ఇతరులతో సహా సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంది. వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD ఒక సినిమా దృశ్యం కావడానికి సిద్ధంగా ఉంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 AD రికార్డులకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచే 200 కోట్ల రూపాయల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 100 కోట్ల అంచనాలతో వసూళ్లతో ఓవర్సీస్ మార్కెట్లు కూడా ఫోకస్ లో ఉన్నందున సినిమా ఆకర్షణ భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. నైజాం రీజియన్ లో ఈ చిత్ర వివిధ మార్కెట్లలో తన బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ సుమారు 75 కోట్లను వసూలు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని కీలక రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో థియేట్రికల్ హక్కులు గణనీయమైన ధరలను పొందుతున్నాయని నివేదించబడింది. అంచనాలు మొత్తం ఆదాయంలో 500 కోట్లకు మించి పెరిగాయి. కల్కి 2898 AD ప్రీ రిలీజ్ బిజినెస్ పాజిటివ్ వైబ్లను సృష్టిస్తోంది. ఇది అధికారికంగా విడుదల కాకముందే సినిమాకు బలమైన ప్రారంభాన్ని సూచిస్తుంది. అలాగే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఓపెనింగ్ డే అంచనాల గురించి మాట్లాడుతూ ఇది 50 కోట్లకు పైగా రాబట్టవచ్చని బజ్ ఉంది.